మన పురాణాల పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ పవిత్ర క్షేత్రం. శైవ, శక్తి మరియు దత్త సంప్రదాయాల సమ్మేళనంగా పుట్టిన ఓ దివ్య భూమి. అదే పిఠాపురం. ఇక్కడే వెలసిన కుక్కుటేశ్వర స్వామి ఆలయం, పురుహూతిక శక్తి పీఠం మరియు పాదగయ తీర్థం అనేక మత సంప్రదాయాలకు ఆధారం అయిన ఘనమైన ప్రదేశం. ఈ ప్రాంతానికి పాదగయ అనే పేరు రావడానికి ఒక చారిత్రక కారణం ఉంది. అది గయాసురుడు అనే రాక్షసుని కథతో సంబంధం కలిగి ఉంది. పూర్వకాలంలో గయాసురుడు అనే రాక్షసుడు ఎంతో ఘనంగా తపస్సు చేసి దేవతల నుంచి వరాలు పొంది పవిత్ర శరీరాన్ని సంపాదించాడు. అతని శరీరం తాకిన చోటే పాపాలు పోయేవి. కాని ఇది ప్రపంచంలోని ధర్మాన్ని తప్పుదారి పట్టించగలదని భావించిన దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. విష్ణువు బ్రాహ్మణ రూపంలో వచ్చి తపస్సు కోసం గయాసురుని శరీరాన్ని అడిగాడు. గయాసురుడు తన శరీరాన్ని సమర్పించాడు. ఆ సమయంలో విష్ణువు తన చక్రంతో గయాసురుని శరీరాన్ని మూడుగా విడగొట్టాడు. శిరం గయా బీహార్, నాభి నాభిగయా ఒడిశా, పాదం పిఠాపురం ఆంధ్రప్రదేశ్. ఈ త్యాగంతో గయాసురుడు పుణ్యాత్ముడిగా మారి 3 పవిత్ర పితృతీర్థాలను ప్రసాదించాడు. ఆ విధంగా పిఠాపురంలో గయాసురుని పాదభాగం పడి ఉండటంతో ఇది పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది ముఖ్యమైన పితృతీర్థం. ఇక్కడ తర్పణం చేస్తే పితృదేవతలకు మోక్షం లభిస్తుందనే విశ్వాసం ఉంది. ఇది ఓ మానవతా బోధన కూడా. నిజమైన పవిత్రత, త్యాగంతో వచ్చిన శాంతి ఎలా ఉంటుందో చెప్పే మహత్తర కథ. ఇక్కడి కుక్కుటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి. కుక్కుట అంటే కోడి. ఇక్కడ శివుడు కోడి రూపాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చాడనే విశ్వాసం వల్లే ఆయన్ని కుక్కుటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఒకసారి దేవతలు, రాక్షసులు మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుండగా రాత్రి సమయాన్ని ఆసరాగా తీసుకుని రాక్షసులు బలంగా ఎదురెదురయ్యారు. ఇప్పుడు వారిని ఓడించాలంటే రాత్రిని భయపెట్టే శబ్దం కావాలి. అప్పుడు శివుడు కోడి రూపంలో కూకురూతూ చేసి రాత్రిని పారద్రోలాడు. రాక్షసులు భయంతో పరారయ్యారు. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై ఈ స్థలాన్ని ఆశీర్వదించాడు. అంతటి శక్తివంతమైన రూపాన్ని పొందిన శివుడిని కుక్కుటేశ్వరుడుగా పూజించటం ప్రారంభమైంది. ఇక్కడ ఉన్న లింగం స్వయంగా భూమిలోంచి ఉద్భవించినది, స్వయంభూ. ఈ లింగానికి తల భాగం కోడి ఆకారంలో ఉండటం విశేషం. భక్తులు ఈ లింగాన్ని శివుని విశిష్ట రూపంగా పూజిస్తారు. ప్రతి మహాశివరాత్రి, కార్తీక మాసం మరియు పితృపక్షాలు సమయంలో వేలాది భక్తులు ఇక్కడకు వచ్చి శివారాధన చేస్తారు. ఇక్కడి తీర్థంలో స్నానం చేసి లింగ దర్శనం చేస్తే పాప విమోచనం కలుగుతుందని నమ్మకం ఉంది. పాదగయ తీర్థం కూడా ఇదే ఆలయ సమీపంలో ఉండటం వల్ల ఇది ఒకే చోట శైవ, పితృ మరియు శక్తి భక్తులకు ఒక పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది. కుక్కుటేశ్వర స్వామి ఆలయం మనకు చెప్తున్నది శివుడు అన్ని రూపాల్లో ఉన్నాడని. అతని ఆవిర్భావానికి పరిమితులు లేవు. భక్తి ఉంటే ఆయన ఏ రూపంలోనైనా ప్రత్యక్షమవుతాడు. ఇక ఇప్పుడు చెప్పుకోదగినది శక్తి పీఠం అయిన పురుహూతికా దేవి ఆలయం గురించి. పురాణ గాథ ప్రకారం దక్షిణ శక్తి పీఠాల్లో ఒకటైన ఈ స్థలంలో సతీదేవి వామభాగం, ఎడమ భాగం పడి ఉండటంతో ఇది శక్తి పీఠంగా స్థిరపడింది. ఇక్కడ అమ్మవారిని పురుహూతికా దేవిగా పూజిస్తారు. సతీదేవి కథ భారతీయ పురాణాల్లో శక్తి సాధనకు మూలకథగా నిలిచింది. ఈ కథే శక్తిపీఠాల ఆవిర్భావానికి కారణం. అసలు సతీదేవి ఎవరు? సతీదేవి ప్రజాపతి దక్షుడు కుమార్తె. ఆమెకు శివుడు భర్త. దక్షుడు శివుని ద్వేషించేవాడు. అతను తన కుమార్తె సతీకు కూడా శివునిపై అసహ్యం కలిగించేందుకు ప్రయత్నించాడు. ఒకసారి దక్షుడు గొప్ప యజ్ఞం నిర్వహించాడు. కాని ఆ యజ్ఞానికి శివుడిని ఆహ్వానించలేదు. సతీదేవి నన్ను తన పుట్టింటికి తీసుకెళ్లాలని శివుడిని వేడుకుంది. శివుడు అంగీకరించలేదు. కాని ఆమె తానే ఒంటరిగా వెళ్ళింది. కాని అక్కడ దక్షుడు శివుడిని అపహాస్యం చేశాడు. అది భరించలేక సతీదేవి యజ్ఞకుండంలో తనను తాను ఆహుతిగా సమర్పించుకుంది. శివుడు ఈ వార్త విని కోపంతో వచ్చి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసి సతీదేవి శవాన్ని భుజాన వేసుకుని ఉగ్రతాండవం ప్రారంభించాడు. ఈ తాండవం వల్ల సృష్టి అంతా కదిలిపోయింది. ఈ సందర్భంలో లోకక్షేమం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం ఉపయోగించి సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఈ ముక్కలు భూమి మీద పడ్డ ప్రాంతాలు శక్తి పీఠాలుగా మారాయి. శివుడు శరీరాన్ని భుజాన వేసుకుని తాండవం చేస్తున్నప్పుడు ఆయనను ఆపడం అసాధ్యం అయింది.
శరీరం మాయమైతేనే ఆయన కోపం చల్లబడుతుంది అని భావించి విష్ణుమూర్తి ఈ చర్య తీసుకున్నాడు. సతీదేవి శరీర భాగాలు భూమి మీద పడిన ప్రదేశాలలో దేవి శక్తి స్థిరపడింది. వాటినే మనం 18, 51 లేదా 108 శక్తి పీఠాలుగా పూజిస్తుంటాం. ఇది భూమిని పవిత్రంగా మార్చే ప్రక్రియ. ప్రతి శక్తి పీఠం ఒక్కో భక్తుడికి ముక్తి మార్గం చూపుతుంది. అందులో పురుహూతికా దేవి ఆలయం పిఠాపురంలో కూడా ఒకటి. పురుహూత అంటే దేవేంద్రుడు. ఇతడు ఈ దేవిని పూజించి వరాలు పొందాడని పురాణ గాథ. అందుకే అమ్మవారికి ఈ పేరు వచ్చింది. ఇది అత్యంత శక్తివంతమైన శక్తి పీఠంగా పరిగణించబడుతుంది. ఆలయం చాలా చిన్నదైనప్పటికీ ఆధ్యాత్మిక మహిమ అపారంగా ఉంది. అమ్మవారు చాలా కలుగజేసే మూర్తిగా, తమ్ముడు శంఖ భైరవుడు ఈ పీఠానికి భైరవంగా ఉన్నారు. ఇక్కడ పూజించే ప్రతి అభిషేకం, అలంకారం, అర్పణ అమ్మవారి దివ్య చైతన్యాన్ని అనుభవించేలా చేస్తుంది. శక్తి భక్తులకు ఇది ఒక ఆత్మశుద్ధి, ఇచ్ఛాసిద్ధి మరియు మోక్షానికి దారి చూపే శక్తి కేంద్రం. పాదగయ సరస్సు ఒడ్డున పితృదేవతలకు తర్పణం, పిండదానం చేస్తే వారు మోక్షాన్ని పొందతారని విశ్వాసం. ఇది కేవలం శివభక్తుల ఆలయం కాదు, ఇది శక్తి భక్తులకు శక్తి పీఠం, పితృకర్మలకు పావనమైన తీర్థం మరియు దత్త సంప్రదాయానికి జన్మస్థలం కూడా. ఇక్కడే జన్మించారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి, దత్తాత్రేయుని ప్రథమ అవతారంగా ప్రసిద్ధుడు. కాబట్టి ఇది దత్త భక్తులకు కూడా మహిమాన్విత స్థలం. అన్ని ధర్మ సంప్రదాయాల సంగమంగా, ముక్తి మార్గానికి దారి చూపే పుణ్యభూమిగా పిఠాపురం నిలుస్తోంది. ఒక్కసారి అయినా ఈ దివ్య క్షేత్రాన్ని సందర్శిస్తే ఆధ్యాత్మికతలో మునిగిపోతారు. ఇది కేవలం ఒక యాత్ర కాదు, ఇది ఒక జీవనానుభవం. మరిన్ని చరిత్రల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe our channel.